అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత భరత్ వ్లాగ్స్. ఇది మా ఫస్ట్ వీడియో అమెరికాలో. ఇది మా ఫస్ట్ ట్రిప్ ఇన్ అమెరికా. సో తను వచ్చాక అదొకటి ప్లాన్ చేయాలి, ఒక ట్రిప్. ఎందుకంటే లైక్ 1 year నుంచి అలా దూరంగా ఉండి ఇక్కడికి వచ్చాక మంచి ఒక ట్రిప్ వెళ్ళాలి. ఓకే, 1.5 year. సో ఆ 1.5 year తర్వాత ఒక ట్రిప్ మంచి ఇద్దరం అలా వెకేషన్లో ఉండాలి అని చెప్పేసి పెట్టు సార్. నాకు లేస్తలేదు. పెట్టు. సరే నేను పెడతాను. ఇది పట్టుకో. పొట్ట దాచుకుంటున్నాడు ఫ్రెండ్స్. కొంచెం బయటకు వెళ్తున్నాం కదా. యాక్చువల్గా మేమిద్దరమే కాదు ట్రిప్ కి, ఇంకొక ఫ్యామిలీయా. ఇక్కడ నుంచి 5 members, 2 families స్టార్ట్ అవుతున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 2 families జాయిన్ అవుతారు. ఇప్పుడు వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సే హాయ్. నీవి చెప్పు, నీకేమని పిలవాలనిపిస్తుంది? అక్కనా అత్తనా? అక్క యా దట్స్ గుడ్. Hello guys. టైమ్ టు బ్రేక్ఫాస్ట్ టైమ్ ఆర్ టీ కాఫీ. సో మేము అలా స్టార్ బక్స్ దగ్గర ఆగాం. అండ్ భరత్ డ్రైవింగ్లో ఉన్నాడు, నిద్ర కూడా వస్తుంది అని చెప్పేసి మేము కాఫీ తీసుకున్నాం. యాక్చువల్గా అలా టైం. శ్వేత, ఏం ఆర్డర్ చేస్తున్నావు? ఏం ఆర్డర్ చేయకు, ఏం తినకు, డబ్బులు అయితే ఎన్ని పళ్ళని ముందు కట్టికి టేస్ట్ పెరిగింది. ఆఫ్టర్ 4 hours వి రీచ్ టు హోటల్. 2 daysకి హోటల్ తీసుకున్నాం ఎయిర్పోర్ట్ దగ్గర న్యూ జెర్సీలో. మా చెక్ ఇన్ టైం 4 PM, బట్ ముందే ఎర్లీగా చెక్ ఇన్ అడిగాం, ఇచ్చారు లక్కీగా. రూమ్ కీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. అండ్ న్యూయార్క్కి ఇక్కడ నుండి 20 minutes. ఫ్రెష్ అప్ అయ్యి అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ ఓపెన్ అయింది. Yes, you can go inside. బాస్ హలో. పార్కింగ్ ఏరియా కదా ఇది. హోటల్లో నుంచి ఫ్రెష్ అప్ అయ్యి న్యూయార్క్ సిటీకి వచ్చాం. స్ట్రీట్ లో కార్ పార్క్ చేసాం. లక్కీగా ఫ్రీ పార్కింగ్ దొరికింది బికాస్ ఆఫ్ క్రిస్మస్ టైంలో వచ్చాం కాబట్టి. అక్కడి నుండి మేము మ్యాన్హాటన్ బ్రిడ్జ్ చూడడానికి వాక్ చేస్తూ, ఇదే మ్యాన్హాటన్ బ్రిడ్జ్. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా మంచి వ్యూ, చాలా మంది ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాం, వీడియోస్ కూడా తీసుకున్నాం. నేను యూఎస్కి వచ్చి 15 days అవుతుంది. నేను ఉండే ప్లేస్లోనే నేను చలి తట్టుకోలేకపోయా. న్యూయార్క్లో చలి అస్సలే తట్టుకోలేకపోయినా. అయినా సరే ఫొటోస్ వీడియోస్ కోసం అంత పీక్ చలి అయినా చాలా మెమరీస్ని క్యాప్చర్ చేశాం. న్యూయార్క్ వీధుల్లో
అలా తిరుగుతూ ఉన్నాం స్ట్రీట్స్ లో. Manhattan Bridge. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్. Cash card empty. Cash in card, yeah. Cash a passport? No. న్యూయార్క్ సిటీ వినబడుతుందా లేదు? थोड़ा प्याज डालो भैया. సిటీలో స్ట్రీట్ ఫుడ్ क्या అక్కడ యా బాగుంది. ఓకే అమెరికన్. మొత్తం అని నాకు అది అదే వస్తుంది. He has his coffee, he's good. మ్యాన్హాటన్ బ్రిడ్జ్ చూసుకొని నెక్స్ట్ రోజీవెల్ ఐలాండ్ ట్రాంప్వే వెళ్తున్నాం. క్వీన్స్ బారో బ్రిడ్జ్ పక్కన నుండి ట్రాంప్లో తీసుకువెళ్తారు, కానీ అక్కడ వెయిటింగ్ పీరియడ్ చాలానే పట్టింది. ట్రాంప్లో ఇదేంటి రోజ్వెల్ క్లామ్ ఐలాండ్స్. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. న్యూయార్క్ సిటీ సూపర్గా కనిపించింది. స్ట్రీట్ వ్యూ అండ్ రివర్ పైన నుండి వ్యూ చాలా బాగుంది. అక్కడ దిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జస్ట్ ఐలాండ్ చూడడానికి డ్రాప్ చేస్తారు అండ్ వీడియోస్ పిక్స్ అలా దిగేసి
అక్కడ నుండి మళ్ళీ ట్రాంప్లో మేము ఎక్కడైతే పిక్ చేసుకున్నారో మమ్మల్ని అక్కడే డ్రాప్ చేస్తారు. ఇప్పుడు నేను టైమ్ స్క్వేర్లో ఉన్నాను. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్. ఎటు చూసినా పెద్ద పెద్ద లైట్స్, డిజిటల్ స్క్రీన్స్, జనాల సందడి కనిపిస్తుంది. Hey, we are at Times Square. స్ట్రీట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తాయి. ఇక్కడ తిరుగుతుంటే న్యూయార్క్ వైబ్ తెలుస్తుంది. నైట్ టైమ్ స్క్వేర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడ చూసినా ఎక్కడి నుంచో ప్రపంచంలోని మనుషులందరూ ఇక్కడే కనిపిస్తారు. I love India. Lori, Lori, Lori. You guys never let me down. Oh, no, no, sir. That was for the show. This is for your insurance. Oh, they have the money? Okay. భరత్ నన్ను ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు. కాసేపు నేను అలా ఒక్కసారిగా పక్కన నుంచి చూసేసరికి భరత్ కనిపించలేదు. చుట్టూ తిరిగి చూసా, లేడు. నాకు అర్థమైపోయింది ఎక్కడో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాడు, ఆట పట్టిస్తున్నాడు అనుకున్నాను. కానీ కొంచెం సేపు భయం అయిపోయింది. ఫోన్ తీసా, నేను మిస్ అయ్యాను అనుకున్నా. కానీ నేను ఫోన్ తీసేసరికి నేను కాల్ చేస్తే వీడియో ఆఫ్ అవుతుంది అని అనుకొని వచ్చేసాడు. ఇక రాక్ ఫెల్లర్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ ప్రతి క్రిస్మస్కి రియల్ ట్రీ చాలా పెద్దదిగా తీసుకొచ్చి పెడతారు. లైటింగ్స్ చాలా బాగా డెకరేట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Day 2 vlog లో కలుద్దాం. బాయ్ గైస్.